7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ అంటాం పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ మనం ఇంటరాక్షన్లో మేము చెప్పేవి అనమాట. ఫస్ట్ థింగ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కావాలి. బట్ ఇప్పుడు ఏమైంది మనకి చూడండి, ఐఐటి అనేది ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అప్లికేషన్ కెపాసిటీని టెస్ట్ చేసే ఎగ్జామ్. సో స్కూల్ స్థాయి నుంచి కూడా ఏమైందంటే ఐఐటి అంటే ఒక బుక్, తర్వాత ఒక ప్రిపేర్డ్ గైడ్ బుక్, క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో ఐఐటి లెవెల్లో. ఇప్పుడు స్కూల్ లెవెల్లో కూడా మనం 4-5 సంవత్సరాల తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత రాయబోయే ఐఐటి క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. అదొక బుక్. అక్కడెక్కడో ఒక ఇంటరాక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మ్యాథ్స్కి ఐఐటికి తేడా ఏంటి అన్నాడు. అంటే వాస్ థింకింగ్ ఐఐటి ఈజ్ ఆల్సో వన్ సబ్జెక్ట్. వాళ్ళ టైం టేబుల్లో ఉందన్నమాట. ఎట్లా ఉంది, ఫస్ట్ పీరియడ్ తెలుగు, తెలుగును ఇంగ్లీష్ను తీసేసినారు ఈ మధ్యన స్కూల్స్లో. సో సైన్స్ సంథింగ్ ఐఐటి అన్నాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ ఐఐటి. అంటే ద చైల్డ్ ఈజ్ థింకింగ్ దట్ ఐఐటి ఈజ్ ఆల్సో వన్ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో టెక్స్ట్ బుక్ అనేది పక్కన పోయిందన్నమాట. టెక్స్ట్ బుక్ గైడ్ బుక్ తేడా చెప్పాలంటే ఏం చేస్తే, టెక్స్ట్ బుక్ ఈజ్ లైక్ మదర్ మిల్క్, గైడ్ బుక్ అంటే ఫార్ములా ఫీడ్లో ఏముంటుంది, అది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఏంటి అంటే, ఇన్స్పైట్ ఆఫ్ అంటే మంచి టీచర్ చెప్పిన తర్వాత కూడా దాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలనుకున్నా లేక సబ్జెక్ట్ని ఓనప్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ ఒకసారి మనం టెక్స్ట్ బుక్ చదవాలి.